ఆ రోజు నేను చెప్పిన వీళ్ళు కనుక గెలిస్తే ఈ దుర్మార్గులు వీళ్ళ గుండె లోపల తడి లేదు, వీళ్ళు రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. అయిందా అట్లే పక్క ముచ్చట అనేది. ఇక ఇవాళ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పిండు, కాంగ్రెస్ వాళ్ళు సభ పెట్టినాడు, కాటారంలో బుడరంలో పెట్టినాడు, ఆడ పైసలు ఎత్తారట. ఇది ఒక్క తేపకేసే రైతు బంధు నెలకొకిస్తా, ఎకరానికా అంటే 2 నెలలకు ఒక ఎకరానికి అంతేనా? 6,000 వేసినాం మా అంత సిపాయిలని బొచ్చ కొట్టుకుంటారు. ఆనాడు ఎట్లా పడేది రైతు బంధు? 10 రోజుల గ్యాప్లో మొత్తం రైతులకు వచ్చేసింది. టంగ్ మన సెల్ ఫోన్ మోగుతుండే, మంచిగా టింగున పోయి బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకుంటుండే. ఎక్కడ పోయా మరి? ఏం మాట్లాడిండ్రు? ఉరుకుని బ్యాంకులో పోయి 2 లక్షలు 3 లక్షలు లోన్ తెచ్చుకోండి, తెల్లారే ఆనాడే సంతకం పెడతాం, లోన్లన్నీ మాఫీ అయినాయా? ఇట్లా అడ్డగోలు నోటికొచ్చిన మాటలు చెప్పి, ఇష్టం వచ్చిన కథలు చెప్పి అర్రాసు పాడవన్నట్ట. కేసీఆర్ 10,000 ఇస్తాడా, మేము 15 ఇస్తాం, పెన్షన్లు 2,000 ఇస్తాడా, మేము 4,000 ఇస్తాం, వికలాంగులకు 4,000 ఇస్తాడా, మేము 6,000 ఇస్తాం అనే వరకల్లా మన వాళ్ళు మోసపోయి. నేను చెప్పిన ఇది మోసంరా నాయన, గోసపడతాము, ఇది అయ్యేది కాదు, ఆర్థిక పరిస్థితి లేదు అని నేను చెప్పిన ఆ రోజే. యూరియా బస్తాలు ఇయ్యే శాతం అయితే లేదా ఈ ప్రభుత్వానికి? యూరియా బస్తాలు కావాలి కాబట్టి యాప్ పెట్టినా ఉంటాడు. దుకాణంలో లేకపోతే యాప్లోకి వెళ్తాయా? ఈ దమ్ముంటే తెచ్చి దుకాణంలో పెట్టాలి, కానీ ఆ యాప్లు పట్టుకొని తిరిగితే కాళ్ళకు వాపులు వస్తాయి, బస్తాలు మాత్రం దొరుకుతలేవు. నిజమేనా నేను చెప్పేది? యాడ చూసిన ఎరువు బస్తాలు కూడా శాతం కాదు ఆఖరికి. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లే ఉండే, పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మిండ్రు యూరియా బస్తాలు. ఇవాళ మళ్ళా చెప్పుల లైన్లు, కాళ్ళకు వాపులు రావాలి. ఆటో రిక్షానికి చెప్తే 10 బస్తాలు వేసిపోరాబోయంటే పొలం కాడ వచ్చి ఎత్తుండే. ఇలా యూరియా కోసం ఇంత బాధన? ఇది ఎంత అసమర్థమైన ప్రభుత్వం, ఎంతగాని శాతగాని ప్రభుత్వం. అన్నిటికీ బాధనే కదా. బంగారం లాగున్న రైతులు ఎరువు అనే యాపు, రైతు బంధు కోసం మొగులు చూడాలా, అది నెలకో ఎకరానికి వస్తుంది. ఇప్పుడు జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు. రైతు బంధు రావాలంటే మళ్ళీ సభ పెట్టను అయింది. మూడో కిస్తీ రావాలంటే మళ్ళీ ఏమన్నా కేసీఆర్ సభ పెట్టాలి, ఇక అంతేనా? ఇది ప్రభుత్వమా? ఒక 75,000 కోట్లు ఇచ్చినాం మనం రైతులకు, 75,000 కోట్లు. పల్లరాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు ఎక్కడున్నాడు, ఇవి అయినప్పుడు రైతు బంధు అధ్యక్షుని ఉండే రాష్ట్రానికి, ఎమ్మెల్యేగా లేకుండే ఈయననే నిలబడేపించింది. 73,000 కోట్ల పైచీలకు డబ్బులు అనాయాసంగా సునాయాసంగా రైతు ఖాతాలకు పంపించింది. ఇప్పుడు ఏం రోగం వచ్చింది, ఏం బీమారి వచ్చింది? అచ్చా, ఇంకో మాట మీరు నాకు చెప్పాలి. ఈ కాంగ్రెస్ సిపాయిలు ఏం మాట్లాడారు ఎలక్షన్లో? కేసీఆర్ అంటాడు చక్కగా చేస్తలేడా, మేము చాలా సిపాయిలము, చాలా అనుభవం ఉన్న పార్టీ మాది, బ్రహ్మాండంగా చేస్తాం, మీకు 6 చందమామలు 7 సూర్యులు పెడతామన్నారు అన్నారు కదా. అందుకే జీవన్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న వ్యక్తి నోటికెళ్ళి ఏం మాట వచ్చింది? కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. ఎందుకు వస్తుంది ఆ మాట? వటిగానే వస్తుందా? బాధ్యత లేకుండా వస్తుందా? ఏది చూసినా కూడా చక్కదనం లేకపోతే, పొద్దున్న లేతే దోపిడి తప్ప ఇంకోటి లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం, ఉద్యోగస్తులు ఆగం, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఆగం, విద్యార్థుల జీవితాలు ఆగం, ఆటో కార్మికుల జీవితాలు ఆగం. ఎవరు చక్కగా ఉన్నాడు? సంతృప్తి ఎవరున్నారు? ఏం జరుగుతూ ఉంది? ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఇక నేను చెప్పానంటే తెల్లారిదాకా చెప్పచ్చు. నేను ఒకటే మీద మనవి చేస్తా ఉన్నా, ఖచ్చితంగా మళ్ళీ ఎట్టి పరిస్థితులలో
ఎవరు ఏమన్నా సరే ఖచ్చితంగా రావాలి. ఇంకా ఈ అందానికి ఒకటి బోడముండ హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అనుకోడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలని కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చిన. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ ఐటీ అంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, ఐటీని తీసేయనన్నా? పక్క మాటనా? మళ్ళా మొదలు పెట్టిరా ఇక జరాగు 5 నిమిషాలు అది అయిపోతుంది. హైడ్రాని పీకేసి మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం దాన్ని. ఇప్పుడు మనం చేయలేని 46,000 చెరువులు మంచిగా చేసినాం. ఏమన్నా గుడిసె కూడా కొలగొచ్చామా? ఇల్లు కూడా వచ్చామా? ఇదేమి ఇచ్చేంతరం నాకు అర్థం కాదు. మూసి అని దాని ఎంబడి వాడారు, దానికి ఆడ గరీబులు ఉంటారు పాపం. మూసి ఎంబడిన గరీబులను వాళ్ళని ఏమి ఏడిపించుడు? పొద్దున్న లేతే వాళ్ళు నిద్రపోకుండా, వాళ్ళ కంటి మీద కొనుక్కు లేకుండా, అది ఎవరు చేసే ప్రాజెక్ట్ అయ్యేది కాదు, పీకేది అవుతుందా? 15,000 ఇల్లు కూడా కొడతారట. ధర్మమేనా అది? ఈ రకంగా ఒకటి పనికి మాలిన హైడ్రా తెచ్చి మూసి అది చెయ్యాలి, మూసి మంచిగా చేయాల్సిందే వద్దనే వాడు అన్నాడు. అన్ని వేల ఇల్లు కూడా కొట్టడం ఎందుకు నాకు అర్థం కాదు. అలా ఏం లేదు, భూములు కబ్జా పెట్టే రియల్ ఎస్టేట్ దందా తప్ప దానిలో ఏం లేదు. మూసి ప్రజల కోసం కాదు, నగర ప్రజల కోసం కాదు, ఈజీగా చేయగలిగిన దాన్ని, మామూలుగా చేయగలిగిన దాన్ని నాశనం బట్టి దానికి కథం పడతా ఉన్నా. ఏది చూసినా కూడా ఒక రకమైన దోపిడీ, ఒక రకమైనటువంటి గుండాగిరి, అరాచక వ్యవస్థతో ముందుకోతున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ఒక్క స్కీమ్ కూడా రాలే. ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని పండబెట్టిరు. ఏం రోగం? ఒకనాడు కాకతీయ కాలువ మీద, మన వరద కాలువ మీద మోటార్లు పెడితే ఏం కోసాది? మా శంకరెడ్డి చెప్తా ఉండే ఇంతకుముందు, 1000 మోటార్లు పెట్టుకుంటే వచ్చి కోసుకపోదురు, లారీలు మోటార్లు ఎత్తుకపోదురు. ఇదే వరద కాలువ మీద కేసీఆర్ రోజులు ఎవడన్నా మాట్లాడిందా? మాట్లాడలే. చివరికి ఏం చేసింది మీరు మంచిగా వినాలి. వీళ్ళు మామూలు పని చేస్తలేరు, మన జీవితాలకే బాంబులు పెడుతున్నారు. ఆ రోజు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండే ఆయన ఏం చేసిండు? కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి, నువ్వు పెట్టాలి కేసీఆర్ అని నా మీద ఒత్తిడి. నేను చెప్పిన నా పానం పోయినా సరే, సచ్చినా సరే నేను మీటర్ పెట్టా అని చెప్పింది. పెట్టలే. 30,000 రూపాయలు కట్ చేస్తే నీకు అన్నాడు, కట్ చేసిండు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం 30,000 కోట్ల రూపాయలు వదులుకొని కూడా తెలంగాణలో నేను కరెంటు మీటర్ పెట్టనియలే. నేను ముఖ్యమంత్రి ఉన్నాను రోజు. ఇవాళ ఏం చేసింది తెలుసా వీళ్ళు మీకు? మీకు తెలియలే, మీరు అమాయకులున్నారు. ఢిల్లీకి పోయి ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఏం చేశారు? అయ్యా బాంచని మీటర్లు పెడతాము, మాకు ఆ పైసలు ఇవ్వండి, కేసీఆర్ వద్దన్నారు కదా మేము తీసుకుంటాము అని ఆ డబ్బు తీసుకొని వీళ్ళే ఈ గవర్నమెంట్ పోయి సంతకం పెట్టి ఇప్పుడు మొదలైతే ఇక ఇప్పుడు వస్తాయి మీటర్లు. ఎదుర్కొందామా? మీటర్ల ఎదురుపాటును యుద్ధం చేద్దామా? కొట్లాడదామా? ఏమన్నాం మనం? నాకు అర్థం కాదు. రైతులు మంచిగా ఉండాలి, వ్యవసాయం మంచిగా ఉండాలి, పల్లెలు బాగుండాలి, వృత్తి పనులు బాగుండాలి. ఇప్పుడు యాదవులకు గొర్రెలు ఇప్పించినాం. ఇప్పుడు వస్తున్నాయి ఆ గొర్రెలు, వినబడతలేదు, బంద్ అయినాయా? ఎందుకు బంద్ అయినట్టు? మరి దానికి ఏం రోగం వచ్చే?
మరి ఎవరికి ఇచ్చినట్టు? చేపలు పట్టే వాళ్ళ కోసం చేప పిల్లలు వేసినాం, ఇప్పుడు వేస్తాను రా. మరి ఎవరికి చేసినట్టు? వృత్తి పని వాళ్ళకు ఉండదు, ఎవరికి ఉండదు. బీడీ కార్మికులు ఉన్నారు, నాకెవ్వరు దరఖాస్తు ఇయ్యలే, ఇవాళ అడగలే. అప్పుడప్పుడు మా తులమో చెప్పేది, అన్న వాళ్ళ పరిస్థితి బాగుండదు పేదరికంలోనని చెప్పేది. మా అంతరం మేమే ఆలోచించుకొని బీడీ కార్మికులకు పెన్షన్ తెచ్చినాం. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తారా? వాళ్ళకి పెన్షన్లు పెంచుతామని ఎగబెట్టినరా? వాళ్ళకు కాదు, ఎన్ని ఆశలు ఇంట్లో ఉన్న ఆడపిల్లకు 5 లక్షలు మహాలక్ష్మి అని పేరు పెట్టి 2500 నెలకిస్తామని ఇచ్చిండ్రా? రూపాయి వచ్చిందా? అట్లా ఎన్ని 6 గ్యారంటీలు, 420 హామీలు. స్కూటీలు ఎక్కడ వాయే? స్కూటీల్లో మనలే, ఇంకా స్కూటీలు ఎక్కడి? ఏమన్నా నచ్చినాయా? మరి నేను ఏమంటున్నా అంటే, దయచేసి మీరు ఆలోచన చేయాల్సింది, ఇలా ఈ సభలో మాట్లాడుతున్నా మీరు వింటున్నాను కాదు, యావత్ తెలంగాణ వింటున్నది. తెలంగాణ ప్రజలందరికీ నేను కోరుతాను, నేను చెప్పిన నిజమా అబద్ధమా, ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో? ఈ సందర్భంలో ఖచ్చితంగా ప్రజల మంచిని కోరే ప్రతి వాళ్ళు ఒకటి కావాల్సిందే, మళ్ళా తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. దాన్ని ఎవడు ఆపలేడు. జర గాచారం బాలేకపోతే దెబ్బతింటాం, అంత మాత్రం చేత ఆగిపోతామా? ఊకుందామా? పోరాటం చేయాల్సిందే, వీళ్ళని నిలదీయాల్సిందే. ఖచ్చితంగా తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ, ఆ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సింది. మొత్తం ప్రాజెక్టు పండబెట్టినండి. పాలమూరు ఎత్తిపోతల పథకం 90% పూర్తి చేసినాం, కొద్దిపాటి డబ్బుతో అయిపోతుంది. వలసల జిల్లా, కరువు జిల్లా వాళ్ళని నాశనం పట్టిండ్రు. అన్ని అబద్ధాలు, ఒక్కటి కూడా ఒక క్రియాన్వితమైనటువంటి ప్రజలకు పనికొచ్చేటువంటి ఏ రకమైన నిర్మాణాత్మక పని లేకపోగా కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీస్ దాడులు, ఎవడన్నా ఎదురుగా మాట్లాడతామని పట్టుకపోవడు. ఇది రాజకీయమా? ఈ రకమైన కథన? దయచేసి మీ అందరితోని నేను కోరేది ఒకటే, చాలా సంతోషం. నేను జగిత్యాలకు వచ్చిన సందర్భంలో జీవన్ రెడ్డి గారు వెంట మీరు తండోపతండాలుగా తరలి వచ్చారు. సభలో ఉన్నదానికంటే బయట చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేము రాగా చూసినాం, తోవలో చాలా చీరి చేస్తూ ఉన్నారు. మీరు వచ్చిండ్రు, మీ అందరికీ మళ్ళొక్కసారి నేను స్వాగతం చెప్తా ఉన్నా. జీవనన్నతో పాటు బ్రహ్మాండంగా పనిచేద్దాం, ముందుకు పోదాం. ఈ జగిత్యాల జైత్ర యాత్రనే మళ్ళీ మన రాజకీయ శక్తుల పునరేకీకరణ చేసుకుంటూ మనం విజయం సాధించే వైపుగా పోవాలి. ఇదా నీ బుద్ధి, నీ నీతి? నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి పాపాల బైరోడు ఎందుకు రావాలన్నా నేను అడగదలుచుకున్నా. నేరళ్ళ దళితులను ఇసుక లారీల కింద తొక్కించినందుకు పాపాల బైరోడు రావాలా? ఖమ్మం జిల్లాలో గిట్టుబాటు ధర అడిగిన గిరిజన బిడ్డలకు బేడీలు వేసి నడి బజార్లో నడిపించినందుకు పాపాల బైరోడు అధికారంలోకి రావాలనా? గ్రూప్ 1 పరీక్షలలో పరీక్షా పత్రాలను జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలా కమ్మి లక్షలాది మంది నిరుద్యోగ యువకుల ఉసురు కొట్టుకున్నందుకు పాపాల బైరోడు రావాలనా? పండించిన పంట కొనుగోలు చేయక ఉరేసుకున్నట్టే అన్న పాపాల బైరోడు ఇవాళ రావాలనా? దేనికోసం పాపాల బైరోడు రావాలని నేను అడుగుతున్నా. 1,00,000 కోట్లు, 1,00,000 అంటే 1,00,000. ఈ రోజు కాళేశ్వరం మొత్తం చూసి వచ్చిన కడుపు మండుతుంది. నిజంగానే ఈ చట్టాలు ఇవి లేకపోతే ఆటవిక రాజ్యమే అయితే అడవిలో చెట్టుకు ఊరేసిన తప్పు లేదు. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో మంట కలిపినందుకు పేరు మారుస్తువి, ఊరు మారుస్తువి, అంచనాలు మారుస్తువి, 1,00,000 కోట్లు దిగమింగుతువి. కాళేశ్వరం అని కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. దీనికి చెట్టుకు ఉరేసిన పాపం లేని తప్పులు చేస్తే అయినా ప్రజాస్వామ్యాన్ని నమ్మే మేము ఈరోజు సిబిఐ విచారణకి ఇచ్చినాం తప్ప చెట్టు గట్టేసి కొట్టలేదు. అదే నిజాం సర్కార్ అయితే ఇట్లా తప్పు చేసిన వాళ్ళు ఊర్లో కోదండం వేసి లాగులో తొండలు ఇడిచి తిరిగింది కళ్ళగొట్టేటోళ్ళు ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రభుత్వం మంచిది కాబట్టే ఈరోజు ఇవన్నీ చేయలేదు.
ఇవి చేసినందుకు పాపాల భైరవుడు రావాలనా? దేనికోసం రావాలి? మళ్ళా కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి, అల్లుని మంత్రిని చేయడానికి, సారాలో సోడా పోసేటోని రాజ్యసభ చేయడానికి, బిడ్డకు ఎమ్మెల్సీ చేయడానికి పాపాల భైరవుడు రావాలనా? దేనికోసం రావాలయ్యా నేను అడుగుతున్నా. ఈ కరీంనగర్లో ప్రజాపాలన పోవాలంటుండు ఒక దళిత బిడ్డ అట్లూరు లక్ష్మణ్, లేచి నిలబడి లక్ష్మణ్, ఒక దళిత బిడ్డను ఎమ్మెల్యేని కాదు ఇవాళ మంత్రిగా చేసినందుకు పార్టీ ఓడిపోవాలన్న జగిత్యాలలో. ఇవాళ పొన్నం ప్రభాకర్ ఒక బలైన వర్గాల బిడ్డను మంత్రిని చేసినందుకు ప్రజాపాలన పోవాలనా? ఒక ఆది శ్రీనివాసును విప్పు చేసినందుకు ప్రజాపాలన పోవాలనా? ఓ విజయ రమణారావును విప్పు చేసినందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలనా? శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం ప్రజాపాలన పోవాలనా? మిత్రులారా మీరు చెప్పండి. కరీంనగర్ జిల్లాలో 3 మంత్రులు 2 విప్పులు ఇచ్చినందుకు ఈ ప్రజాపాలన దిగిపోవాలనా? నీ ఒక్కనికి పదవి ఇవ్వకపోతే ఒక దళిత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్ మంత్రి చేస్తే నువ్వు చూసి ఓర్వలేను అని నువ్వు అసలు మనిషివేనా? గింత అసూయ, గింత ద్వేషం ఎవరికైనా ఉంటుందా కడుపులా? ఇంతకాలం ముసుగు తొడుకొని బతికాడు, ఈ నాళ్ళకు ఆ ముసుగు తొలగిపోయింది. కడుపు నిండా విషమే, విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా? ప్రజాపాలన పాపాల భైరవుడా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలుకు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజాపాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. అందుకే మిత్రులారా, ఈ ఆలటి నుంచి నా మాటగా తీసుకోండి. ఎన్నికలు ఎన్నడొచ్చినా ఎప్పుడొచ్చినా ఒక్క మాట రాసి పెట్టుకోండి. చరిత్రలో కేసీఆర్ గారు జగిత్యాలలో నిన్ను పాతరేసి 100 మీటర్ల లోతు గోతి తీసి పాతి పెట్టే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల కార్యకర్తలు తీసుకుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఒక చరిత్ర ఉన్నది. 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు వైఎస్ఆర్ నాయకత్వంలో అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2024 వరకు 2 సార్లు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నది. 2024 నుంచి 2034 వరకు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ప్రజాపాలన ఉంటుంది. ఆనాడు వైఎస్ఆర్ డిఎస్ ఏ విధంగా అయితే 2 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రో మళ్ళీ ఈరోజు చెప్తున్నా, అదే వైఎస్ఆర్ డిఎస్ నాయకత్వంలో ఎట్లయితే అధికారంలోకి వచ్చినామో ఈనాడు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ 2వ సారి అధికారంలోకి తీసుకొస్తాము, ప్రజాపాలనను ప్రజలకు అందిస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. చరిత్ర పునరావృతం చేసే బాధ్యత మాది, చరిత్రను నిర్మించే బాధ్యత నాది, చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా ప్రజాపాలన అందించే బాధ్యత మాది. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలే కాదు, హైదరాబాదు నగరాన్ని మహానగరంగా నిర్మించుకునే బాధ్యత మాది. కూలిపోయిన కూలేశ్వరాన్ని చక్కగా చేసుకొని మళ్ళీ నీళ్ళు అందించుకునే బాధ్యత మనది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, జూరాలు కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, దేవాదులు కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మా మిత్రుడు చెప్పిన చిన్న కాళేశ్వరాన్ని పూర్తి చేపించే బాధ్యత నాది. మిత్రులారా, మీకు అండగా నిలబడి మీరు అండగా ఉండండి, నాతో పాటు నడవండి. ఎవడు వచ్చినా తొక్కుకుంటబోయే బాధ్యత మనం తీసుకుందాం. ఈ దేశంలోనే నేను చెప్పదలుచుకున్నా, ఈ దేశంలోనే అత్యధిక మెజార్టీతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదు,
వచ్చేసారి తెలంగాణలో 15 పార్లమెంటులను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే బాధ్యత నాది మీది. ఈరోజు ప్రతిన బూనుదాం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దాం.